ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని అంతా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్, ది మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. ఉద్యోగాలకు వయో పరిమితి 42 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు, అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఉద్యోగ ఖాళీల వివరాలు అందక ప్రకటనలో జారీలో జాప్యం అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయో పరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. 2016లో పొడిగించిన వయో పరిమితి పెంపు గడువు సెప్టెంబర్ 30వ తేదీలో ముగిసింది. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నిరుద్యోగులకు ఉపశమనం కలిగించే ఈ వయో పరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇతర నియామక సంస్థల ద్వారా నేరుగా జరిగే ఉద్యోగాల భర్తీకి మాత్రం వర్తిస్తుందని, పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇది మాత్రం వర్తించదని చెప్పారు. వయో పరిమితి పెంపునకు తగినట్లుగా ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడితే నిరుద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీకి ఇంకా మార్గం సుగమం కాలేదు. ఈ ఉద్యోగాల భర్తీ సమాచారం ఆర్థిక శాఖ నుంచి ఏపీపీఎస్సీకి వెళ్తేనే ప్రకటనలో జారీ తదుపరి చర్యలు సుగమం అవుతాయి. తాజాగా ముగిసిన మంత్రివర్గ సమావేశం ద్వారా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతామని ఆర్థిక మంత్రి యనమల సూచనప్రాయంగా తెలిపారు. ఫ్రెండ్స్, గతంలో మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆర్థిక శాఖ నుంచి ఖాళీ వివరాలు సరైన సమయంలో అందకపోవడం వల్ల ఆ యొక్క క్యాలెండర్లో ఏ ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఉద్యోగులు అయితే మనకు నిరాశ చెందారు, తమ వయో పరిమితి పెరిగిపోతుందని చెప్పి. అందుకనే మరలా కూడా మనకు వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు ఈ యొక్క ఉద్యోగాల వయో పరిమితి 42 సంవత్సరాలకు పొడిగించారు. సో ఈ ఇయర్ అయినా సరే నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయినట్లయితే తప్పకుండా ఆ యొక్క వయో పరిమితిని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఈ యొక్క న్యూస్ అనేది. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.